తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. అయితే బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం నుంచి ఓఐసీ, సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ పని దినాలపై నేతలు చర్చిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సైదులు, ఇటు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన అయితే బీఎస్సీ సమావేశం జరుగుతోంది అన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, కొద్దిసేపటి క్రితమే బీఎస్సీ సమావేశం ప్రారంభమైంది. ఈ బీఎస్సీ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపైన కూడా స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక బిజినెస్ అడ్వైజరీ కమిటీకి సంబంధించి బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రులుగా ఉన్నటువంటి హరీష్ రావు, అదేవిధంగా ఏముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. సో ఇక ఈ నెల 19న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో సో దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఈ యొక్క బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటుగా ఇక ఈ నెల 29 వరకు కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశం నిర్వహిస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో చూడాలి, మరి 27 వరకు నిర్వహిస్తారా, 29 వరకు నిర్వహిస్తారా అనేది కూడా ఈ యొక్క బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో మనకి క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటు అనేక అంశాలపైన కూడా చర్చిస్తారు. ముఖ్యంగా పద్దులపైన కూడా ఎప్పటి వరకు ఏ అంశాలపైన చర్చించాలి, అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా అన్ని విధాలుగా కూడా అసెంబ్లీలో సహకరించాలనే దానిపైన కూడా మొత్తం కులంకుశంగా ఈ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో చర్చించిన తర్వాత సో ఫైనల్ గా ఈ యొక్క సమావేశాలు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు నిర్వహించాలనేది స్పష్టత. అంటే ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి సమావేశాలు సో 27 వరకు నిర్వహిస్తారా, లేదంటే 29 వరకు నిర్వహిస్తారా అనేది కూడా మనకి ఈ యొక్క సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ భేటీకి ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది సైతులు? ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు మనకి చూస్తే స్పీకర్ అధ్యక్షతన జరిగే ఈ యొక్క బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశము బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, ఏముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ఉన్నటువంటి శ్రీధర్ బాబుతో పాటుగా ఇతర నేతలు కూడా హాజరైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇక బీజేపీ నుంచి కూడా మహేశ్వర్ రెడ్డి, దాంతో పాటుగా ఇంకొక ఎమ్మెల్యే కూడా హాజరైనట్టుగా కూడా తెలుస్తుంది. సో ఓవరాల్ గా అన్ని పార్టీలు, సిపిఐ నుంచి కూడా పూనం సాంబశివరావు హాజరయ్యారు. సో ఓవరాల్ గా ఈ యొక్క బిజినెస్ అడ్వైజరీ కమిటీలో సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టే డేటు, దాంతో పాటుగా ఇక చివరి రోజు అంటే మనకి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మొత్తం ఓవరాల్ గా బడ్జెట్ పైన చర్చించేందుకు ఇటు అన్ని పార్టీలు కూడా సహకరించే విధంగా అందులో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సైదులు. వెల్కమ్ బ్యాక్. జనసేన పండుగకు పిఠాపురం ముస్తాబవుతోంది. మార్చి 14న జరిగే జనసేన 12వ ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. లక్షలాది మందిని తరలించేందుకు జన సైనికులు రెడీ అవుతున్నారు. అయితే ఎండలను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు ప్రజలకు సమస్య వచ్చిందంటే పవన్ కళ్యాణ్ అండగా ఉంటారన్నారు ఎమ్మెల్సీ హరిప్రసాద్. జనం కోసమే జనసేనాని పోరాటం సాగుతోందన్నారు. ఇటు ఎమ్మెల్సీ హరిప్రసాద్ తో మా ప్రతినిధి దత్తు ఫేస్ టు ఫేస్. 14వ తేదీన జరిగే జనసేన ఆవిర్భావ సభకి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారు మన దగ్గర అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే అండి. సభకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? 12వ జనసేన ఆవిర్భావ సభ పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో అంగరంగ వైభవంగా జరగనుంది. గత వారం రోజులుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సువిశాల ప్రాంగణంలో లక్షలాది మంది వచ్చి ఈ వేడుకను కన్నులరా తిలకించి సంతోషంగా ఇంటికి వెళ్ళే విధంగా ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. వాటర్ దగ్గర నుంచి భోజనాలు, సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని మజ్జిగ, ఓఆర్ఎస్, పుచ్చకాయ ముక్కలు లాంటి ఏర్పాట్లు కూడా చేశాము. ఎంతమంది ఈ సభకు వస్తే అంతమందికి అందజేస్తాము. ముఖ్యంగా ఏంటంటే సభ అయిపోయి ఇళ్ళకి తిరిగి వెళ్ళే సమయం దగ్గర దగ్గర 9-10 గంటల మధ్యన ఉంటుంది. ఆ సమయంలో ఆహారం దొరకదు, కష్టం. హోటల్స్ అన్నీ కూడా బంద్ ఉంటాయి. అందుకని వెళ్ళిపోయే వారికి కూడా ఈసారి ఫస్ట్ టైం ఆహార సరఫరా కూడా చేస్తున్నాము. అందరికీ ఆహారాన్ని అందిస్తాము.
ఈ పిఠాపురానికి వచ్చే మార్గాలు అటువైపు నుంచి రాజమండ్రి, ఇటువైపు నుంచి విశాఖపట్నం, ఈ పక్క నుంచి చూస్తే రామచంద్రపురం వైపు నుంచి వచ్చే మార్గం, అదేవిధంగా రాజమండ్రి నుంచి కేడీబీ రోడ్డు, ఈ రోడ్లన్నిటిలోనూ ప్రత్యేకమైన క్యాంపులు ఏర్పాటు చేసి వెళ్ళే వాళ్ళకు కూడా ఆహారాన్ని అందజేస్తాము. సార్, పార్టీ ఆవిర్భావం నుంచి మీరున్నారు, ఎన్నో కష్ట నష్టాలు దీన్ని ఎదురు చూడడం జరిగింది. అంటే జనసేన ప్రస్థానం ఏ విధంగా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏ స్టేజ్లో? మన గత ఎన్నికల్లో 21 స్థానాల్లో విజయం సాధించింది. 2 పార్లమెంటు స్థానాల్లో కూడా విజయం కైవసం చేసుకున్నాం. 100% విజయాన్ని ప్రజలు అందజేశారు. 2014లో పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని స్థాపించి ఇప్పటి వరకు చేసిన ప్రయాణం అనేక ఆటుపోట్లు ఉన్నాయి. అవన్నీ ప్రజల కోసం, ప్రజలకి అండగా ఉండటానికి, ఒక బాధ్యతాయుతమైన రాజకీయం చేయడానికి, యువతకు ఉద్యోగ కల్పన చేయడానికి, వారికి ఒక మంచి అవకాశాలను కల్పించడానికి, ఇటువంటి చాలా అంశాలు పవన్ కళ్యాణ్ గారి మధ్యలో ఉన్నాయి. అవన్నీ అమలు చేసుకుంటూ వెళ్తున్నాము. ప్రజలు ఈ పార్టీని గట్టిగా నమ్ముతున్నారనే దానికి రోజు రోజుకి జనసేనకు, పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా పెరుగుతున్న గ్రాఫ్ నిదర్శనం. సార్, ప్రజలు కష్టాలు వస్తే కేర్ ఆఫ్ అడ్రస్ జనసేన జనవాణి కార్యక్రమం అవుతుంది. దీని మీద మొదటి నుంచి కూడా ప్రజలకి ఏ కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఆ సమస్య తీరుతుంది. ప్రభుత్వం ద్వారా తీరుస్తారు, లేకపోతే కొన్ని ఆయనే స్వయంగా డబ్బులు ఖర్చు పెట్టి హెల్త్కి సంబంధించినవి కానీ, విద్యకు సంబంధించినవి కానీ, ఇటువంటి విషయాలు ఆయన సొంత డబ్బులతో ఎన్ని ఆయన దానాలు చేశారో ప్రజలందరికీ తెలుసు. కోట్లాది రూపాయలను ఆయన సంపాదించిన డబ్బుని ప్రజల కోసం వెచ్చిస్తున్నారు. సో ఒక నమ్మకం ప్రజలకి, మన కష్టం వస్తే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలి అనేది గుండెల్లో, ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయింది. సార్, పార్టీ సభలో రేపు ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్ కార్యాచరణ మీద ఏమైనా చెప్పే అవకాశం ఉందంటారు? అంటే విజయం సాధించిన తర్వాత జరుగుతున్న సభ ఇది. ఒక విధంగా చెప్పాలంటే విజయోత్సవ సభ అనుకోవచ్చు. దిశ అనేది పవన్ ఫస్ట్ నుంచి జనసేనకి ఒక ఆలోచన విధానం ఉంది, 7 సూత్రాలు ఉన్నాయి. వాటికి అనుగుణంగా ఈ ప్రయాణం నిరంతరం సాగుద్ది. తుది లక్ష్యం ఏంటంటే ప్రజలకు అండగా ఉండటం, ఈ దేశ ఉన్నతిని కోరుకోవటం, ఈ 2 లక్ష్యాలు. సార్, ఎంతమంది వస్తారు అని అంచనా ఉంది సార్ మనకి? ఎప్పుడు జనసేన సభలకు అంచనా వేయం, మొబలైజేషన్ ఉండదు. ముఖ్యంగా ఎంతమంది వస్తారు అని చెప్పాలనుకుంటే ఇతరులు చేసే విధంగా బస్సులు ఏర్పాటు చేయడం, మొబలైజేషన్ చేయడం చేస్తే, ఇదిగో రాజమండ్రి నుంచి 100 బస్సులు బయలుదేరుతున్నాయి, విజయవాడ నుంచి 200 బస్సులు బయలుదేరుతున్నాయి, విశాఖపట్నం నుంచి 300 బస్సులు బయలుదేరుతున్నాయి, ఒక్కొక్క బస్సులో 60 మంది పడతారు, ఈ లెక్కలు వేసుకుని చెప్తారు. మాకు అటువంటి లెక్కలు ఉండవు, స్వచ్ఛందంగా తరలిస్తారు. ఇప్పుడు ఏదైతే ఈ సభా ప్రాంగణం ఉందో, ఈ సభా ప్రాంగణం అంతా కిటకిటలాడుతుంది. అదేవిధంగా ఆ రోడ్డు మీద కూడా జనాలు ఉంటారు, ఉండి ఈ సభను చూస్తారు. అందుకనే లక్షలాదిగానే ఉంటారు. ప్రజల కోసం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ని ప్రజలు మన్నన పొందుతున్నారు. అలాగే ఈ సభకు సంబంధించి పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు చేస్తాం. వచ్చిన వారికి ఆహారం అందించడం కాకుండా రాత్రి ఈ సమయం ఉన్నందున వారికి కూడా ఆహారాన్ని అందించే ఏర్పాటు ఫస్ట్ టైం చేయడం జరిగింది. ఇది జనసేన పార్టీకి ఖ్యాతి చెందుతుందంటున్నారు. అలాగే వచ్చిన వారికి ఎండాకాలం కావడంతో మంచినీళ్ళు కావచ్చు, లేకపోతే పుచ్చకాయలు, మజ్జిగ, వాటర్, అలాగే శీతల కూల్ అవ్వడానికి సంబంధించిన అన్ని పానీయాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు ఈ సభ కోసం యావత్తు ప్రపంచం ఎదురు చూస్తుంది, జన సైనికులు ఎదురు చూస్తున్నారు. విజయం సాధించిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి సభ కావడంతో దీని మీద మంచి ప్రజల్లో ఆదరణ ఉంది. ఖచ్చితంగా ఈ సభ విజయవంతం అవుతుందని చెప్పేసి హరిప్రసాద్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శాస్త్రితో దత్తు, రాజ్ న్యూస్, తూర్పుగోదావరి. స్టేజ్ పీపుల్ ఉంది, మిగతాలు కాదు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ కమాండ్ కంట్రోల్ రూమ్ లో రూరల్ ఎమ్మెల్యే పంతనం నానాజీ సమావేశమయ్యారు. తన నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పెట్టుకున్న ప్రజలకు చెక్కులను అందజేశారు. అయితే ప్రజల కష్టాలను అర్థం చేసుకుని సమస్యల్లో ఉన్న వారికి సాయం చేస్తున్నట్లు తెలిపారు మంత్రి నాదెండ్ల. గత పాలకులు ప్రజా సమస్యలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు ఎమ్మెల్యే నానాజీ.
నెక్స్ట్ బడుగు భాస్కర్ రావు గారు. మంచి ప్రభుత్వం అనే దానికి ఇది ఒక అద్భుతమైన నిదర్శనం. ఎంతో ఆదర్శవంతంగా, పారదర్శకంగా ఎవరికి సాయం అందించాలన్నా కూడా స్పందించే మనస్తత్వం ఉండాలి. గతంలో కూడా మీరు చూశారు, ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒకే విధంగా ఆపద కలిగిన కుటుంబాలని ఆదుకునే మనస్తత్వం గౌరవనీయులు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చాలా లోతుగా ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆన్లైన్ సిస్టమ్ ఏర్పాటు చేసి గౌరవ శాసనసభ్యుల ద్వారా దాదాపు ఇప్పటి వరకు 630 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేద ప్రజల్ని ఆదుకునే విధంగా మనం చూస్తూ ఉన్నాం. ఒక్క కాకినాడ రూరల్ నియోజకవర్గంలోనే 54 లక్షల రూపాయలు ఈ విధంగా ఆదుకోగలిగాం. విజయవాడలో వచ్చిన వరదలప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా దాతలు ఎంతో మంది ముందుకు వచ్చి ఆ రోజున్న పరిస్థితుల్ని వాళ్ళు అర్థం చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు దాదాపు 500 కోట్ల రూపాయలు ఆ రోజు వాళ్ళ విరాళాలకు ఇచ్చారు. సో ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా దాతలందరినీ మేము నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే అందరం కూడా కష్టకాలంలో ఉన్న కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆ విధంగా ఈ రోజున 20 చెక్కులు, దాదాపు 29 లక్షల రూపాయలు విలువ చేసే 20 చెక్కులు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయాన్ని అందించి వచ్చిన విషయం మీ కళ్ళ ముందు మీరు చూశారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఒక స్పందించే మనస్తత్వం, ఖచ్చితంగా మానవత్వం ఉన్న మనస్తత్వం, ఈ రెండు కలిగినప్పుడు ప్రభుత్వంలో పరిపాలన అనేది సుపరిపాలనగా మారుతుంది. ఏనాడు లేని విధంగా గత 5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అంటే మంచి ఆపద వస్తే ఆదుకోవాలన్న ఆలోచన లేకుండా కొన్ని రోజులు అయిపోయి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అయితేనండి, మన ఉప ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో చాలా మంచి సిస్టమ్ పెట్టారు. మనం అప్లై చేయగానే ఏ రోజు ఏ పొజిషన్లో ఉంది, దేనికైనా కాగితం తేడా వస్తుందంటే పూర్వం మేము కాంగ్రెస్ పార్టీలో కానీ మా పార్టీలో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి వెనకాల కాగితం పెట్టుకుని సార్ 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 పరిగెట్టు ఒకసారి సంతకం పెట్టించుకోవడం పరిగెట్టు అట్లాగా అవసరం లేకుండా ఇవాళ కొన్ని జూన్ ముందు కూడా ఏమన్నారు, కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర స్వయంగా నిర్ణయాలు పెట్టారు 90%. అట్లాగా మనిషిని ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ఇది ఉంది. ఇక అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్ ను పడాన్చూరి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన తమ్ముడు పెళ్లి కార్డును కేసీఆర్ కు ఇచ్చి ఆహ్వానించారు. అయితే అనంతరం కేటీఆర్ తో మంతనాలు జరిపారు. ఇక ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు గూడెం మహిపాల్ రెడ్డి. ఈ క్రమంలోనే కేటీఆర్ తో కలిసి ఇటు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తానే కాంగ్రెస్ లో మెలగలేనని, మళ్లీ బీఆర్ఎస్ కు వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. తాను ఎప్పుడు బీఆర్ఎస్ మనిషేనని మహిపాల్ రెడ్డి అన్నారు. అయితే తన తమ్ముడి వివాహం తర్వాత తిరిగి బీఆర్ఎస్ లో చేరనున్నారు గూడెం మహిపాల్ రెడ్డి. ఇక అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్ ను పడాన్చూరి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన తమ్ముడి పెళ్లి కార్డును కేసీఆర్ కు ఇచ్చి ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ తో మంతనాలు జరిపారు. అయితే ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు గూడెం మహిపాల్ రెడ్డి. ఈ క్రమంలోనే కేటీఆర్ తో కూడా కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అయితే తానే కాంగ్రెస్ లో మెలకలేనని, మళ్లీ బీఆర్ఎస్ కు వస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. తాను ఎప్పుడు బీఆర్ఎస్ మనిషి అని మహిపాల్ రెడ్డి అన్నారు. అయితే తన తమ్ముడి వివాహం తర్వాత తిరిగి బీఆర్ఎస్ లో చేరనున్నారు గూడెం మహిపాల్ రెడ్డి.
ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలాగే చూద్దాం. అయిన తర్వాత భర్తలపైన ఆధారపడతారు, మళ్ళీ ముసలి వాళ్ళైతే పిల్లలపైన ఆధారపడతారు. కానీ ఎప్పుడు కూడా వివక్ష చూపిస్తూనే ఉంటారు. అందుకే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, మహిళా సాధికారత ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతున్నా. 86లో అధ్యక్ష మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు. అంతవరకు వారసత్వంగా మనం ఒక్కసారి చూస్తే ఆస్తిలో సమాన హక్కు లేదు. ఆడపిల్లలుంటే పెళ్లిళ్ళు చేసి పంపించేస్తున్నాం, ఆస్తిలో హక్కు లేని పరిస్థితి తీసుకొస్తున్నాం, సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితికి వచ్చాం. అది తీసుకొచ్చిన తర్వాత దిశ డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చారు ఆడబిడ్డలు. ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్. ఎవరైనా సరే అది అయిన తర్వాత ఈరోజు చూస్తే 40 ఏళ్ల తర్వాత మనం ముందే తీసుకొస్తే 2005లో దేశంలో దీన్ని చట్టంగా తీసుకొచ్చారు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కుని. అయితే మన రాష్ట్రంలో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఈ సభలో కూర్చొని ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఏ విధంగా సభవో నాకైతే అర్థం కావడం లేదు. నేనేదో విమర్శించాలని విమర్శించడం లేదు. ఇచ్చిన వాటాల మీద కోర్టుకు పోయి అది కూడా ఇవ్వను అనే పరిస్థితి వచ్చారంటే ఇంకా ఆస్తిలో సమాన హక్కు మీద మాట్లాడడం కానీ మహిళల గురించి మాట్లాడే హక్కు అలాంటి వ్యక్తులకు ఉంటుందా అని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఉండే మనం ప్రజలకు జవాబుదారితనం, మనం ఆదర్శంగా ఉండాలి. మనం ఆదర్శంగా ఉండి ప్రజలకు కూడా ఆదర్శమైన విధానాలకు స్ఫూర్తినిచ్చే బాధ్యత మన పైన ఉంది. అలాంటి వ్యక్తులు తల్లికి కూడా నేను వాటాలు ఇవ్వలేదు, లేకుంటే నేను మార్చుకుంటున్నాను, ఇది నా వాటా అని చెప్పే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది. కనీసం సభ్యత ఆ విషయం కూడా మర్చిపోయి ఇలాంటి చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ మహిళల్లో విద్యను ప్రోత్సహించాలని ఈరోజు చేసింది కాదు. 1983లో దేశంలో మొట్టమొదటిసారిగా మహిళా విశ్వవిద్యాలయం ద్వారా ఆడబిడ్డల్లో చదువుకోవాలని స్ఫూర్తి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దాంతో ఆగలేదు అధ్యక్ష. అక్కడి నుంచి మీరు ఒకసారి చూస్తే ప్రతి కిలోమీటర్కి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం, ప్రాథమిక పాఠశాల. 3 కిలోమీటర్లు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం. ప్రతి 5 కిలోమీటర్కి ఒక హై స్కూల్ పెట్టాం. మండలానికి ఒక జూనియర్ కాలేజీ పెట్టాం. ప్రతి డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం. జిల్లాకు మెడికల్ కాలేజ్, వందలాది కాలేజీలు తీసుకొచ్చాం. ఓసారి పబ్లిక్ పాలసీ అనేది చాలా పవర్ఫుల్ దిశ. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సభ ద్వారా కొన్ని ఆలోచనలు వస్తాయి. మీరిచ్చే ఆలోచనలు ఏ విధంగా స్ఫూర్తిదాయకంగా భవిష్యత్తులో ఉంటాయంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. ఈరోజు మీరు చూస్తే నేను 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు మహిళా ఎంపవర్మెంట్ కోసం ఆలోచిస్తూ ఉంటే 2 ప్రధానమైన డెసిషన్, చాలా డెసిషన్ తీసుకున్నాం. అందులో 2 ప్రధానమైన డెసిషన్స్, ఒకటి డాక్రా ఉమెన్ ద్వారా ఎంపవర్మెంట్ చేయాలని ఒక నిర్ణయం, రెండో నిర్ణయం విద్య ఉద్యోగాల్లో రాజకీయాల్లో మహిళలకు 33% రిజర్వేషన్స్ పెట్టాలని చెప్పి నిర్ణయించాను దిశ. ఆ రోజు చాలామంది యువత నన్ను వ్యతిరేకించారు, అన్నారు ఈరోజు 33% పెడుతున్నారు, ఈ రిజర్వేషన్లో మహిళలు 55-60% వచ్చేస్తారు, మా పరిస్థితి ఏంటంటే నేను ఒక మాట చెప్పాను, మీకు ఇన్ని సంవత్సరాలు అనుభవించారు, ఒకవేళ బ్యాక్లాగ్ ఒకటి ఉంది, కొన్ని రోజులు వాళ్ళకు కూడా వస్తే నష్టం లేదు, మీరు స్వాగతించమని చెప్పాను అధ్యక్ష. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. ఈరోజు నేను చాలా దిక్కులు అడుగుతున్నాను. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ అయ్యారు.
ఏది ఆ రోజు పెట్టిన నిర్ణయం వల్ల 33% రిజర్వేషన్ల వల్ల ఆడబిడ్డలు చదువుకోగలిగారు. అంత మునుపుండే సమస్య డౌరీ సమస్య లేదు. ఇప్పుడు రివర్స్ డౌరీ ఇచ్చే పరిస్థితి వస్తున్నారు, ఆడబిడ్డలకు డౌరీ ఇచ్చే పరిస్థితి వస్తున్నారు. డబ్బులిచ్చి కొనుక్కునే కన్యాశుల్కం నేను అనడం లేదు, ఆ పరిస్థితి వద్దు. అలాంటి ఒక రిఫార్మ్, ఒక పబ్లిక్ పాలసీ ఇంపాక్ట్ ఎంత వస్తుందో ఇది ఒక ఉదాహరణ మాత్రం అధ్యక్ష. ఇక్కడే సూర్యకుమార్ గారు ఉన్నారు అధ్యక్ష, మీకు అందరికీ ప్రత్యక్ష సాక్ష్యం. ఆవిడ మీరు చూస్తే 96లో గ్రూప్ 1 సర్వీసులో సెలెక్ట్ అయింది. నేను 95లో రిజర్వేషన్లు తెచ్చాను, మహిళలకు 33%. అందులో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేసే పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు బెనిఫిషరీ, ఈరోజు పాలసీ నిర్ణయించే పరిస్థితికి వచ్చింది. అంటే ఒక పాలసీ ఎంత పగడ్బందీగా ఉంటుంది, సమాజంలో ఎంత ఇంపాక్ట్ వస్తుంది, అది చూసినప్పుడు నాకు ఆనందం కలిగింది. నేను మాట్లాడుతూ ఉంటే సార్ మీరు పెట్టిన పాలసీలో నేను కూడా బెనిఫిషరీ అని చెప్పి ఆవిడ హిస్టరీ చెప్పినప్పుడు నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికంటే మీకు ఏం కావాలి సాక్ష్యాలను అడుగుతున్నా. సజీవ సాక్ష్యం, ఒక స్ఫూర్తిదాయకమైన సాక్ష్యం అధ్యక్ష. అలాంటి మంచి కార్యక్రమాన్ని మనం ముందు పోయాం. ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం తెలుగు జాతి ముందుకు పోతామంటే అందులో ఆడబిడ్డలు అగ్రస్థానంలో ఉన్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా అధ్యక్ష, నేను అనేక సందర్భాల్లో అనేకమైన రిఫార్మ్స్ తీసుకొచ్చాను మహిళల కోసం. ఒక స్టేజ్లో మీరు చూస్తే అధ్యక్ష, మహిళ పుడితే భారం, ఈ అమ్మాయిని ఎట్టమేస్తాం కాబట్టి వివక్షత చూపించే సమయం అది. ఆ రోజు నేను చెప్పాను, మీ పుట్టిన అమ్మాయి మీకు భారం కాదు, ఈ ఇంటికి ఒక మహాలక్ష్మి. అందుకే పుట్టిన ఆడబిడ్డ పేరుతో 5,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి పాస్ పుస్తకం ఇచ్చి 18 సంవత్సరాల తర్వాత ఎంత డబ్బులు వస్తుందో ఆ డబ్బులు ఆ అమ్మాయికి ఒక కుటుంబ పెద్దగా కానుక ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇటీవల నేను హైదరాబాద్లో అపోలో హాస్పిటల్కి పోతే ఒక బెనిఫిషరీ తీసుకొచ్చి మీరు ఇచ్చిన డబ్బుల వల్ల నేను చదువుకొని ఈ స్థాయికి వచ్చారని చెప్పే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ కావాలి. మనందరం ఆలోచించేవాళ్ళం, అమ్మాయిలంటే సైకిల్ దొక్కలేరు, మగవారితో సమానంగా ముందుకు పోకూడదు, లేకపోతే ఎవరన్నా పేరెంట్సే తీసుకెళ్ళాలి, ఇలాంటివన్నీ ఉంటే నేను ఆ ధైర్యాన్ని వాళ్ళలో ఒక నమ్మకాన్ని ఇవ్వాలి. మగపిల్లలు ఆడపిల్లలు తేడా లేదు, అవసరమైతే ఆడపిల్లలే దూసుకుపోతారనే నమ్మకాన్ని ఇవ్వడానికి 8, 9, 10వ తరగతుల విద్యార్థులందరికీ, స్టూడెంట్స్కి అందరికీ, ఆడపిల్లలందరికీ సైకిళ్ళు కొనిచ్చాను అధ్యక్ష. సైకిళ్ళు కొనిస్తే తల్లిదండ్రులు చదువుకోవద్దన్నా మాకు సైకిల్ ఉంది మేము వెళతామని వచ్చి చదువుకున్న సందర్భం అధ్యక్ష. అలాంటి ధైర్యాన్ని ఇవ్వగలిగాం. ఇంకో పక్కన అధ్యక్ష స్పీకర్గా కూడా ప్రతిభా భారతిని పెట్టాం. నేను పెట్టిన ఉద్దేశం కూడా ఆ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అధ్యక్ష అన్నప్పుడు ఒక మహిళా స్పీకర్ని చూస్తే గౌరవం పెరుగుతుంది, ఆడబిడ్డల్లో కూడా ఒక నమ్మకం వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు పెట్టాం. ఈరోజు అధ్యక్ష ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మహిళ దేశ రాష్ట్రపతి, ఒక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఇక్కడ 3 మంత్రులుగా పెట్టాం, 21 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈరోజు అధ్యక్ష 5%తో 8%తో ప్రారంభమైనటువంటి రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో నేను 95లో 33% చేశాను. ఇది ఈరోజు 50% అయింది. దేశంలో మొన్నే బిల్లు పాస్ చేశారు, 33% రిజర్వేషన్లు. నెక్స్ట్ అసెంబ్లీకి వచ్చే లోపల డీలిమిటేషన్స్ అయిపోతే ఈ రిజర్వేషన్లు వస్తే 33% ఆడబిడ్డలు ఈ సభలో ఉంటారు. 70 మంది దగ్గర
75 మంది ఆ రిజర్వేషన్ ప్రకారం 1/3 ఉంటారు. మంత్రులు కూడా 1/3 ఉంటారు. ఇది శుభ పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదైతే నేను చెప్పానో రాజకీయంగా, ఆర్థికంగా ఈ రెండు పైకి వస్తే సామాజికంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అది జరుగుతుంది. ఇంకో పక్క దిశ, ఓసారి మనందరం ఆలోచిస్తూ ఉంటాం, ఆడవాళ్ళు కొన్ని పనులే చేయగలుగుతారని. ఇది వారసత్వంగా వచ్చిన సమస్య కూడా. ఈవెన్ విలేజ్లో కూలికి పోతే ఆడవాళ్ళకు ఒక కూలి, మగవాళ్ళకు ఒక కూలి. అంటే వీళ్ళు శారీరకంగా స్ట్రాంగ్గా ఉండరనే ఆలోచన దిశ. నేను మొన్న ఒక మాట చెప్పాను, మగవాళ్ళకంటూ కోప్పడద్దండి, ఇక్కడుండే మగవాళ్ళంతా కూడా ఇది కావాల్సిన పని లేదు. మగవాళ్ళ కంటే ఆడబిడ్డలు తెలివైన వాళ్ళని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. కొంతమంది నన్ను అపోజ్ చేశారు. చాట్ జీపీటీని అడగమన్నాను. చాట్ జీపీటీ అడిగితే అది చెప్పింది ఏంటంటే, మగవాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది, ఆడబిడ్డలకి రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది. రైట్కు లెఫ్ట్కి అంత తేడా ఉందని వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చింది. అది ఏ ఫీల్డ్ అయినా చూడండి, ఆడబిడ్డలకు అప్పచెప్పిన బాధ్యత ఒక నమ్మకంగా చేస్తారు దిశ. అయితే ఒక ప్రాబ్లం కూడా మీరు చూస్తే, అమెరికా లాంటి దేశంలో కూడా ఇంకా మహిళలకు సమానత్వం లేదు దిశ. ఆ ఆలోచన విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే దిశ ఉమ్మడి రాష్ట్రంలోని కండక్టర్లుగా, డ్రైవర్లుగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు పెట్టాను. మహిళలకు రిజర్వేషన్ కూడా పెట్టాం సీట్లు. అదే సమయంలో పెడితే చాలామంది మహిళలు డ్రైవర్గా రాలేదు, కానీ కండక్టర్లు మాత్రం వచ్చారు. మగ కండక్టర్ల కంటే ఆడ కండక్టర్లు చాలా బాగా పనిచేస్తున్నారు ఇప్పటికి కూడా. అది ఆ రోజు తీసుకున్న నిర్ణయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దిశ, ఆస్తులన్నీ మహిళల పేరుతో ఇచ్చాం. ఇల్లు, ఇంటి జాగా, వాళ్ళకిచ్చే అసెట్స్ అన్నీ కూడా వాళ్ళ పేరుతో ఇచ్చాం. కడాని ఇప్పుడే సంధ్యారాణి గారు చెప్పారు, మా తల్లి కష్టాలు చూశాను. మహిళ వంట చేసిన తర్వాత బయట వస్తే ఆ పొగంతా కళ్ళల్లోకి పోయి, కడుపంతా కూడా పొగపోయి అనేక రకాలైన సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది. అది చూసిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని మెప్పించి 65 లక్షల గ్యాస్ కనెక్షన్లు దేశంలో మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలకు ఇచ్చాం. అదొక చరిత్ర. రామ్ నాయక్ గారిని ఒక మంత్రి ఉండేవాడు. ఆయనపై నేను అడిగితే, నీకు ఈ ఆలోచన ఎట్టు వచ్చింది, ఇప్పుడు ఎక్కడున్నాయన్నాడు. మనసుంటే మార్గం ఉంటుంది, ఇమ్మంటే ఇచ్చాడు. దాంతో చాలా వరకు చరిత్ర మారింది. కట్టెలు పోయినాయి. అప్పుడు నేను చెప్పేవాళ్ళందరికీ, ఇప్పుడు గ్యాస్ కూడా ఇచ్చాను, మగవాళ్ళకి ఇబ్బంది లేదు, వంట చేయడం చాలా సులభం, గ్యాస్ వెలిగించి చేయొచ్చు. కాబట్టి ఆడబిడ్డలు డాక్రా సంఘాలుగా బయటపోతారు. వచ్చే సమయంలో మీరు కాఫీ పెట్టి వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, కాబట్టి గౌరవించినట్టు ఉంటుందని చెప్పేవాళ్ళ దిశ. ఈరోజు మళ్ళీ నేను దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంటే ప్రభుత్వం ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, వీటన్నిటిలో కూడా నా జర్నీలో మీరు చూస్తే డాక్రా సంఘాలు, ఈ డాక్రా సంఘాలు చూసినప్పుడు ఇది ఒక మహత్తరమైనటువంటి ఉద్యమంలో భాగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరి అధ్యక్ష వీళ్ళందరూ చదువుకోనటువంటి ఆడబిడ్డలు, కానీ లోక పరిజ్ఞానంలో మాత్రం అందరికంటే ముందుంటారు. ఆ రోజు నాకు వచ్చిన కాన్సెప్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక చిన్న ప్రోగ్రామ్గా తయారు చేస్తే నేను డాక్రా సంఘాలకు శ్రీకారం చుట్టాను. 8 నుంచి 10 మంది మెంబర్లు ఒక సంఘంగా చేరడం, సంఘంగా చేరి రూపాయి వాళ్ళు పొదుపు చేసి నేను రూపాయి ఇచ్చేవాడిని. మీటింగ్లు పెట్టేవాళ్ళం. మహిళలు ఎక్కడొచ్చినా డాక్రా సంఘాలు వస్తే పనులు చేయమని చెప్పి అన్నాం. ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టి ప్రోత్సహిస్తే అధ్యక్ష చాలామంది మగవాళ్ళని ఎగతాళి కూడా చేశారు. ఆడబిడ్డలకు పెత్తనం ఇచ్చాడు, వీళ్ళు ఫైల్ పెట్టుకొని
ఆఫీసులకి తిరుగుతున్నారు, వీళ్ళు ఏం సాధిస్తారు చూస్తామని. అధ్యక్ష, నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, 30 సంవత్సరాల్లో ఇప్పుడు డాక్రా సంఘం కానీ మెప్మా సంఘం కానీ లేని గ్రామం లేదు, ప్రాంతం లేదు, ఇల్లు లేదు. కడాన పాలిటీషియన్స్ అందరూ వాళ్ళపైన ఆధారపడే పరిస్థితికి వచ్చారు. ఏ ఊరికి పోతే వాళ్ళు అడిగే పరిస్థితికి వస్తున్నారు. ఆఫీసర్లు పోయినా కూడా ఏ పని చేయాలన్నా డాక్రా సంఘాల సహకారం తీసుకునే పరిస్థితికి వచ్చారంటే అది దూరదృష్టితో చేసిన కార్యక్రమం అని చెప్పి మరొక్కసారి ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ రోజు చూసినప్పుడు అధ్యక్ష, అనేక ప్రపంచంలోనే మెచ్చుకునే విధంగా కార్యక్రమాలు చేశారు. మొన్న నేచురల్ ఫార్మింగ్ వచ్చింది. నేచర్ ఫార్మింగ్ వస్తే ఆడబిడ్డల ముందుండి ఈరోజు 10 లక్షల ఎకరాల్లో ఉంది. నేను 10 నుంచి 20 లక్షల ఎకరాలకు వస్తున్నాం. నేను అందుకే చెప్పాను, 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తామని ధైర్యంగా చెప్పానంటే దానికి కారణం డాక్రా సంఘాలని చెప్పి మరొకసారి మీ ద్వారా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, ఇదే సభలో మనం చూసాం, 5 సంవత్సరాలు అమరావతి మహిళలు ఎంత విరోచితంగా పోరాడారు అధ్యక్ష. ఏంటి వాళ్ళు చేసిన తప్పు? ఇక్కడుండే రైతాంగం అమరావతి రాజధాని కోసం 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్లో స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చారు. రాజధాని కట్టుకోవడానికి ఇచ్చారు. ల్యాండ్ అనేది ఒక సెంటిమెంట్, తరతరాలుగా వచ్చిన భూమిది. ఆ భూమి మీద అభిమానం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇవ్వాలంటే ఎవరు కూడా ముందుకు రారు. ఒకసారి కోర్టులు పోతారు, విధులేని పరిస్థితులు ఎదుర్కొంటారు తప్ప ఎవరు రారు. అలాంటిది వాలంటరీగా వచ్చారు. వాలంటరీగా వచ్చే దిశ ₹1 ఇవ్వలేదు. మేము ఇచ్చింది ఏంటి? డెవలప్మెంట్ చేసిన తర్వాత మీకు తిరిగి ప్లాట్లు ఇస్తాం. మీరు ఈ ల్యాండ్ ఇస్తున్నారు కాబట్టి మీకు లైవ్లీహుడ్ కోసం యాన్యుటీ కింద ఇస్తామని ఒక్క మాట చెప్తే నమ్మకంతో ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి ఎక్స్పెరిమెంట్, ఒక స్ఫూర్తి ఈ అమరావతిలో జరిగింది. ఈ అసెంబ్లీ సాక్షిగా మనం చూస్తాం. అలాంటి ఒక మహత్తరమైనటువంటి ప్రయోగం ఇది. అది చేస్తే 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడి ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడితే ఇదే అసెంబ్లీలో సమావేశాలు పెట్టేవారు. ఈ అసెంబ్లీకి భూమి ఇచ్చిన వ్యక్తుల్ని హింసించేవాడు. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? వాళ్ళ భూమి మీద మనం కూర్చున్నాం, వాళ్ళ భూమి మీద మనం పరిపాలిస్తున్నాం ఇక్కడ కూర్చొని. వాళ్ళకి ఇంకా న్యాయం జరగలేదు. ఆ న్యాయం జరిగినప్పుడు వాళ్ళు ఇచ్చేస్తే 5 సంవత్సరాల ఆందోళన చేశారు. వీర వనితల్లాగా పోరాడారు. కడాన దిశ ఒకసారి చాలా బాధేస్తుంది. వాళ్ళ ఇండ్ల పైన, బాత్రూముల పైన డ్రోన్స్ ఎగరేసి పైశాచిక ఆనందాన్ని పొందారంటే జీవనాల పాలకుల్ని వీళ్ళు మనుషులేనని చెప్పి కూడా అనుమానం వస్తుంది. కడాన వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం తిరుపతి వరకు వెళ్ళాలని పాదయాత్ర చేసి ప్రజా చైతన్యం కోసం వాళ్ళు చేసిన త్యాగాలు చెప్పుకుంటూ వెళ్తా ఉంటే భోజనం చేయడానికి కూడా హాల్ ఇవ్వలేకుండా, అకామిడేషన్ ఇవ్వకుండా చేస్తే రోడ్డు మీద భోంచేసి అక్కడనే పడుకొని తిరిగారు దిశ. వాళ్ళు చూపించిన చొరవ మళ్ళీ చెప్తున్నా, అమరావతి ఈరోజు బతికిందంటే, ఈరోజు మళ్ళా మనం వచ్చి ఇక్కడ సమావేశాలు పెట్టుకుంటున్నామంటే ఈ అమరావతిని కాపాడడంలో అమరావతి మహిళలు చూపించిన చొరవ ఒక చరిత్ర. ఈ చరిత్ర కూడా ఎవ్వరూ మర్చిపోలేరు. అమరావతి చరిత్రలో స్థిరస్థాయిగా లిఖించబడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. 2000 నేను ఎప్పుడు కూడా మహిళల విషయంలో చాలా, ఒక విధంగా చెప్పాలంటే పక్షపాత అంటారా, లేకపోతే ఒక కమిట్మెంటా, ఒక సిద్ధాంతమా, దీన్ని ఎప్పటికప్పుడు కంటిన్యూగా చేసుకుంటూ పోతున్నాం. 2014 నుంచి మీరు చూసినప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం.
మళ్ళీ డాక్రా మహిళలకు 8,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. 10,000 రూపాయలు చొప్పున పసుపు కుంకుమ కింద ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పునిచ్చి 9,689 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ కింద వాళ్ళకి సహాయం చేశాం. 17,04,411 మంది స్వయం సహాయ సంఘ సభ్యులకి 5 ఏళ్లలో 4,404 కోట్ల రూపాయలు శ్రీనిధి కింద సహాయం చేశాం. ఒక ప్రోగ్రామ్ కాదు అధ్యక్ష. ఇవన్నీ చూసినప్పుడు వివిధ సమయాల్లో వివిధ కార్యక్రమాల ద్వారా మహిళలను ఆదుకున్నాం, సంక్షేమానికి నాంది పలికాం, వాళ్ళకు ఒకసారి సెక్యూరిటీ ఇచ్చాం, ఒక నమ్మకాన్ని కల్పించే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్స్, అన్నా అమృత హస్తం, తల్లి సురక్ష పథకం, బాలామృతం, సైకిళ్ల పంపిణీ, బాలికలకు రక్ష, పెళ్లి కానుక, స్త్రీశక్తి రుణాలు, గిరి గోరుముద్దలు, ఫుడ్ బాస్కెట్, మహిళలకు 11 రకాల ఉచిత వైద్య పరీక్షలు, ఆత్మ గౌరవం కింద మరుగుదొడ్డి, సామూహిక శ్రీమంతాలు. ఓసారి అనిపిస్తుంది అధ్యక్ష, ఏ ఆడబిడ్డైనా బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు సమాజం గుర్తించాలి, కుటుంబం గుర్తించాలని కోరుకుంటారు. కొన్ని కుటుంబాల్లో అలాంటి సీమంతాలు చేయడం కూడా కలిసి రాకపోతే, వాళ్ళు చేయలేకపోతే ఈ ప్రభుత్వం ముందుకొచ్చి సామూహిక శ్రీమంతాలు చేసిన సందర్భం ఉంది అధ్యక్ష. దానికి నేను చాలా ఆనందపడుతున్నా, ఓసారి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నిట్లో కూడా అధ్యక్ష మీరు ఒకసారి చూసినప్పుడు ఆడపిల్లల ఆరోగ్యం కోసం కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చాం, ఆడపిల్లల సెక్యూరిటీ కోసం కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చాం, ఆడబిడ్డల్లో ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం, గౌరవాన్ని పెంచడం కోసం పెళ్లి కానుక లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఇంకో